రకరకాల ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క సెక్టర్ లో కొంతమంది పిల్లలకి ఏముంటుంది 3 years మా ఫాదర్ డబ్బులు కట్టగలుగుతాడో లేదో, సరే ఫస్ట్ ఇయర్ అంటే కష్టపడ్డా, సెకండ్ ఇయర్ నేను థర్డ్ ఇయర్ కి వచ్చాక పెయిడ్ ఇంటర్న్షిప్ ఉంది కదా, నేను కష్టపడి ఏదో ఒక కంపెనీకి సెలెక్ట్ అవుతా, నెలకు నాకు 1,40,000 కాకపోయినా 20,000 30,000 వచ్చినా నా డబ్బులు నేనే జాగ్రత్త చేసుకుని నా ఫీజు నేనే కట్టుకుంటా అని ఆలోచించే పిల్లలకు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. నేను డైరెక్ట్ గా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది, కానీ మార్వాడికి వెళ్తే ఒక సెమిస్టర్ ఫ్రీగా వెళ్ళొచ్చు, నా కళ నెరవేరుతుంది, నాకు ఖర్చు కూడా ఏముండదు అనుకునే పిల్లలకు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. మోర్ ఓవర్ మార్వాడి యూనివర్సిటీలో ఈ రోజు మీరు రేపు క్యాంపస్ విజిటింగ్ వచ్చినప్పుడు చూస్తే ఒక 54 కంట్రీస్ నుంచి పిల్లలు ఉంటారు. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, 54 కంట్రీస్ నుంచి పిల్లలు ఉంటారు. అంటే లైక్ ఇట్స్ ఏ గ్లోబల్ యూనివర్సిటీ. మన పిల్లవాడు గ్లోబల్ ఎన్విరాన్మెంట్ లో 3 years ఆఫ్ బీటెక్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిప్లొమా 3 years గ్లోబల్ ఎన్విరాన్మెంట్ లో రకరకాల భాషలు మాట్లాడే పిల్లలతో ఈ 3 years స్పెండ్ చేయటం వల్ల మనకు తెలియకుండానే మన కమ్యూనికేషన్ లెవెల్స్ పెరుగుతాయి, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఈ కమ్యూనికేషన్ వల్ల, ఈ కాన్ఫిడెన్స్ వల్ల 100% జాబ్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. ఈ రోజు మనం అబ్జర్వ్ చేస్తే కమ్యూనికేషన్ స్కిల్స్ లేక చాలా మంది ఇంటర్వ్యూస్ లో ఫెయిల్ అయ్యి వెనక్కి వస్తుంది. 3 years ఈ రకరకాల కంట్రీస్ పిల్లలతో ఫ్రెండ్షిప్ అవుతుంది, వాళ్ళతో ఇంగ్లీష్ లో మాట్లాడితే మన కమ్యూనికేషన్, మన లాంగ్వేజ్ పెరుగుతుంది, దానివల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఏదో ఒక కంపెనీలో జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ కాన్ఫిడెన్స్ తో అటెంప్ట్ చేస్తామో ఐదర్ ఏ విషయంలోనైనా కాన్ఫిడెన్స్ అనేది మనకి సక్సెస్ ఇస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ ప్రాక్టీస్ వల్ల వస్తుంది. ఆ ప్రాక్టీస్ మార్వాడి యూనివర్సిటీలో ఉన్న గ్లోబల్ ఎన్విరాన్మెంట్ వల్ల 3 years ఉంటుంది మనకి ఫ్రీగా. సింపుల్. అలా ఆలోచించే పిల్లలకు ఇట్ ఈస్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ.